హాయ్. సో వెల్కమ్ టు సండే స్పెషల్. ఈనాటి వీడియో మీ అందరికీ అంకితం. మన తెలుగు మిత్రులు, వెల్త్ క్రియేషన్ టిప్స్ ఫ్యామిలీ మిత్రులందరికీ అంకితం. ఇది పవర్ ఆఫ్ విజువలైజేషన్ గురించి 2-3 వీడియోలు లాస్ట్ టైం కూడా చెప్పాను. లాస్ట్ వీడియోలో అయితే మా ఇంటి పక్కన మామూలుగా బ్యారన్గా పడి ఉన్నటువంటి పార్కు ఎలాగా పార్కులో పచ్చగడ్డి ఎలా మొలిచిందో అంతా చెప్పాను కదా. నిన్న కూడా చూస్తున్నాను, ఇంకేదో ప్లాన్ చేస్తున్నారు వచ్చి అందులో కూర్చుని. చాలా స్పీడ్గా చేసేస్తున్నారు, ఆ పార్కును డెవలప్ చేసేస్తున్నారు. కానీ ఆ పార్కును డెవలప్ చేయడానికి వెనుక నాలాంటి వాళ్ళ విజన్ ఉన్నది అన్న విషయం వాళ్ళకి ఎవరికి తెలియదు. బహుశా మన విజను ఎన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరమైన ప్రయాణం చేసి పనిచేసేస్తుంది. మరి మానవుడు చంద్రమండలానికి వెళ్ళాడు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? దట్ ఈజ్ పవర్ ఆఫ్ విజువలైజేషన్. సంబడి డ్రెమ్ట్, సమ్ పీపుల్ వర్ డ్రీమింగ్. ఒక్కడు కానక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మా పార్కులో పచ్చదనం రావాలి, గ్రీనరీ ఉండాలి, గ్రాస్ అదంతా ఉండాలి అన్నది నేను ఒక్కడనే కాదు, బహుశా ఇంకా మరికొంతమంది డ్రీమ్ చేస్తూ ఉండాలి, ఆలోచిస్తూ ఉండాలి. టైం వచ్చేసింది, అయిపోయింది. ఈరోజు ఏంటంటే చాలా 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 నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా నేను ఎప్పుడు ఎవరి దగ్గర డిస్కస్ చేయలేదు కూడా, ఎప్పుడు ఎక్కడా డిస్కస్ చేయలేదు. అవసరం రాలేదు, అవసరం కూడా లేదు. కానీ స్టిల్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది పవర్ ఆఫ్ విజువలైజేషన్. మీరు విజువలైజ్ చేసేది, మీరు కోరుకునేది మీరు క్లియర్గా విజువలైజ్ చేయగలిగితే, చూడగలిగితే ఆ పిక్చరు, ఒక డైరెక్టర్ ఎలా అయితే ఒక సీన్ని పిక్చర్ చేయడానికి ముందుగా అంతా ప్లాన్ చేసి అన్ని సెట్టింగ్లు చేసి పెట్టి డైరెక్ట్ చేస్తాడో, ఆ సీన్ని డైరెక్ట్ చేస్తాడో, అలాగా మీరు డైరెక్టర్ లాగా పిక్చర్ అంతా తయారు చేసుకుని పిక్చర్ అంతా చూసేసారనుకోండి, అండ్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఆ పిక్చర్ యాజ్ ఇట్ ఈస్గా మీరు చూసినట్టు అలా అయిపోతుంది. చాలా ఉదాహరణలు నేను చెప్పగలను. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఎందుకంటే మిగతాదంతా ఎట్లా ఉంటాయంటే కథలు చెప్పినట్టు ఉంటుంది. చాలా బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, అయినా కానీ చాలా లెంగ్తీగా ఉండే అవకాశం ఉంది. మీకు ఇబ్బంది అయితే 1.5లోనో 2x చూడండి, స్పీడ్ పెంచి. యూట్యూబ్ ఆ ఫెసిలిటీ ఇచ్చారు కదా. ఇట్ వాజ్ in the year 1974 around. I happened to go to విశాఖపట్నం. అంటే అది విశాఖపట్నంకి వెళ్ళటం నాది మొదటిసారి, ఫస్ట్ టైం ఐ విజిటెడ్ దేర్. 1974 నేను విజయవాడలో ఉన్నాను. ఆ టైం అనుకుంటా, అప్పుడు వంగవీటి రాధ ఎవరో అతన్ని చంపేశారు అక్కడ, అరౌండ్ దట్ టైం, కొంచెం ముందు. మై ఫాదర్ కేమ్ టు మీ. మా ఫాదర్ నా దగ్గరికి వచ్చి, నువ్వు విశాఖపట్నం వెళ్ళు, అన్నయ్య ఉన్నాడు అక్కడ, ఏదైనా హీ విల్ డూ సంథింగ్, నేను పని పాట ఏం లేదు, ఖాళీగా ఉన్నాను, నీకు ఏదైనా పని చూస్తాడు, జాబ్ చూస్తాడని. ప్రాక్టికల్గా ఏం జరిగిందంటే, అప్పటికి 2-3 సంవత్సరాలుగా నేను చదువు మానేటువంటి 8th క్లాస్ పాస్డ్ కూడా కాదు. అది చెప్పాలంటే మళ్ళీ స్టోరీ చాలా లెంగ్తీ అయిపోతుంది. మేము జొన్నపాడు అనే ఊళ్ళో ఉండేవాళ్ళం.
అక్కడి నుంచి నందివాడ అనే ఊరుంది, అంటే నాగేశ్వరరావు గారు రామాపురం ఆ రూట్లోనే ఉంది. నందివాడ తర్వాత నందివాడ, తుమ్మలపల్లి అట్లా ఉన్నాయి. అక్కడ హై స్కూల్లో 8వ తరగతి జాయిన్ అయ్యాను. అప్పుడు షిఫ్ట్ అయ్యాం అక్కడి నుంచి. అక్కడికి జొన్నపాడు అనే ఊరికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అక్కడి నుంచి రోజు నడిచి వెళ్ళేవాడిని, లేదా సైకిల్ మీద వెళ్ళేవాడిని. 3 కిలోమీటర్లు ఏమో. సరే 8వ తరగతి ఏదో పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి గుడివాడ షిఫ్ట్ అయిపోయాం ఫ్యామిలీ. కొన్ని రోజులైతే గుడివాడ నుంచి సైకిల్ వేసుకుని వెళ్ళేవాడిని నందివాడ. ఎక్కువ రోజులు వెళ్ళలేదు, అది జరిగే పని కాదు కదా. ప్రాక్టికల్లీ వదిలేశాను నేను, తప్పాను కూడా. 8th క్లాస్ మరి పరీక్షలు రాయలేదో సరిగ్గా రాయలేదో ఏం జరిగిందో తప్పాను. వాళ్ళు పిలిచి, అంటే మీ క్లాస్లో 3 ఉండేవాళ్ళం, బాగా యాక్టివ్గా బాగా చదివేవాళ్ళం, మమ్మల్ని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెట్టేవాళ్ళు. సో అలాంటిది పిలిపించి మొత్తానికి మా ఫాదర్కి చెప్పి వాళ్ళు పిలిపించి మళ్ళీ ఏదో రాయించి అఫీషియల్గా పాస్ చేశారు. 8th క్లాస్ పాస్డ్, 9th క్లాస్కి రెడీ. కాకపోతే నాకు ఎందుకనో అదేమిటో గాడ్స్ మాస్టర్ ప్లాన్, ఐ డిడ్ నాట్ ఫీల్ లైక్ స్టడీయింగ్. డిస్కంటిన్యూ చేసేసాను నేను. అది అంటే ఎట్లా అంటే బాగా ఆడుకునే వయసు, చాలా చిన్న వయసు అంటే 12, 13, 14, 12, 13 ఏళ్ళ వయసు, ఆడుకునే వయసు. మా పెద్ద బ్రదరు నాకన్నా పెద్ద ఆయన మిలిటరీ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చాడు. అంతా మిలిటరీ డిసిప్లిను, రోజంతా చదివించి రోజు కూర్చోబెట్టి చదివించడం కొంచెం చండశాసనంలాగా చేసేవాడు. నన్ను ఆడుకోవడానికి వెళ్ళనిచ్చేవాడు కదా, ఆడుకోవడానికి వెళ్తే తీసుకొచ్చి కొట్టేవాడు. సంహౌ ఫ్రీ మైండ్ కదా నాకు. నేను చదవను చెప్పేశాను ఫైనల్గా. నేను చదవను, నాకు చదువు అక్కర్లేదని. ఆ మొండితనం వదిలేశారు. అలా 2-3 ఇయర్స్ ఏ చదువు లేకుండా ఊరికే ఖాళీగా ఉన్నాను, తిరుగుతున్నాను అట్లా ఇట్లా, అక్కడ ఇక్కడ ఏంటి ఆ పని ఈ పని అట్లాగా. మొండివాడు రాజుకంటే బలవంతుడు కదా. నేను చదవను, ఏమైనా చేస్తాను కానీ ఐ డోంట్ స్టడీ, నాకు వద్దు చదువు అని. మా బ్రదర్ కూడా వదిలేశాడు పో అని. ఎదురు తిరిగితే ఏముంది, ఏదైనా ఏం చేయగలరు ఎవరైనా. సో అలా 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత వన్ ఫైన్ డే నేను విజయవాడలో ఉన్నప్పుడు మా ఫాదర్ నా దగ్గరికి వచ్చి, ఇంకొక ఆయన బ్రదరు, ఈయనకన్నా పెద్ద ఆయన అప్పుడు అక్కడికి వెళ్ళటం జరిగింది, అక్కడ ఉండటం జరిగింది. సరే అక్కడికి వెళ్ళమని నన్ను పంపించడం జరిగింది. సరే వెళ్ళాను, విశాఖపట్నం వెళ్ళాను. జోక్ ఏంటంటే ఆయన ఎక్కడో నేను ఎక్కడో మొత్తాన్ని కలవాల, ఏదో రిలేటివ్స్ ఉంటే అక్కడికి వెళ్ళటం జరిగింది. బట్ వాట్ హ్యాపెండ్ దేర్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రైల్వే స్టేషను ఎక్కడంటే అప్పుడు ఆసిల్మెట్ జంక్షన్ అంటారు, ఇప్పుడు ఆసిల్మెట్ జంక్షన్ అంటారు, ఆర్టీసీ కాంప్లెక్స్ అంటారు. రైల్వే స్టేషన్ నుంచి అక్కడ ఆ జంక్షన్ దగ్గర ఆ ఏరియాకి వెళ్తుంటే కొంతమంది కాన్వెంట్ పిల్లలు, ఆ కాన్వెంట్ పిల్లలు ఇంత చిన్న పిల్లలే ఫటాఫట ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ ఏకైకలు పక్కవేకలతో ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే నా చెవిని పడి ఆ పిల్లల్ని చూసి నాకు అనిపించింది ఫస్ట్ టైం, ఇంత చిన్నపిల్లలు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నారు. నాకు కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాను. ఇంత పెద్దవాడిని నాకేం రాదు, నేను నేర్చుకోలేదు, చదువుకోలేదు అని. అంటే వాళ్ళని చూసి కొంచెం గిల్టీ ఫీలింగ్ వచ్చింది, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే. అయిపోయింది. తర్వాత నేను ఎక్కడో రిలేటివ్ ఇంటికి వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచి జూ పార్క్లో ఎవరో ఉంటే కలవటానికి వెళ్ళి జూ పార్క్ నుంచి కాలినడకనే నడుచుకుంటూ వచ్చేస్తున్నానండి. బస్సు అక్కడెక్కడ దొరకలేదు. సరే నడుచుకుంటూ వచ్చేస్తూ ఎక్కడికి వచ్చాను, కృష్ణా కాలేజ్ దగ్గరికి వచ్చాను. కృష్ణా కాలేజ్ అంటే అప్పుడు విశాఖ వ్యాలీ దగ్గర ఉండేది, విశాఖ వ్యాలీ స్కూల్ అని ఉంది ఇప్పుడు, అక్కడ ఉండేది ఆ రోజుల్లో. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బస్సు కనిపించింది. ఇంతలో నేను బస్సు ఎక్కి కూర్చున్నాను, వెళ్తుందా అంటే ఊళ్ళోకి విశాఖపట్నం ఎస్ అన్నారు, ఎక్కాను. ఈలోగా అక్కడ కాలేజ్ వదిలిపెట్టేశారు. కాలేజ్ పిల్లలు ఆడ మగ అందరూ గబగబ ఎక్కేస్తున్నారు. మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉంటారు అనుకుంటా, ఎస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మొత్తం బస్సు నిండిపోయింది. ఆ బస్సులో నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ కాలేజ్ పిల్లలే, కాలేజ్ స్టూడెంట్సే. జోక్ ఏంటంటే దగ్గర నా ఏజ్ గ్రూపే.
అయితే నన్ను చూసి ఎవరైనా నేను డిఫరెంట్ అని అనుకోరు, ఎందుకంటే వాళ్ళలాగే ఉన్నాను, నేను కూడా అక్కడే కూర్చున్నాను, అయిపోయింది. అయితే ఆ కాలేజ్ పిల్లలు వాళ్ళకి ఈక్వెక్కులు పక్కవెక్కులు ఎంత కోలాహలంగా ఉంటుంది. కాలేజ్ అంటే ఏదో అవుతూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, జోకులు చలోక్తులు, అది ఎంత యాక్టివ్గా ఉంటారు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు అనేది కాలేజ్ పిల్లలు, కాలేజ్ లైఫ్ అనేది మీ అందరికీ తెలుసు. మీలో చాలామంది కాలేజ్ అట్లాంటి లైఫ్ చూసుంటారు కూడా. వాళ్ళ ఏకైకలు పక్కపక్కలు, తర్వాత వాళ్ళ సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఎంజాయ్మెంటు, జోకులు, వాళ్ళ యాక్టివిటీ ఇవన్నీ చూసిన తర్వాత చూస్తుంటే నాకు రెండోసారి చలనం వచ్చింది. ఓహో, వీళ్ళంతా నా వయసు వాళ్ళే, వీళ్ళేమో ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. నేనేమిటి చదువు లేకుండా నేను చదువుకుని ఉంటే ఈ పాటికి కాలేజీలో జాయిన్ అయి ఉండేవాడిని కదా, ఎందుకంటే ఆ వయసు ఉంది, కాలేజీలో చేరే వయసు వచ్చేసింది. నేను కాలేజీలో జాయిన్ అయి ఉండేవాడిని కదా, మిస్టేక్ చేశానేమో, అంటే నేను కూడా చదువుకుంటే బాగుంటుందేమో, చదువుకోలేదు, ఎలా ఇప్పుడు వీలు పడుతుందా, ఆ రూట్లోకి వచ్చేసా. అంటే అక్కడి నుంచి నేను కూడా చదువుకుంటే ఎలా ఉంటుంది. అయితే 8th క్లాస్ ఫెయిల్డ్, పోనీ 8th క్లాస్ పాస్డ్, 8th క్లాస్ కాలేజీలో జాయిన్ అవ్వడానికి బోల్డంత గ్యాప్ ఉంది. వాట్ టు డూ ఆలోచించి నేను చదువుకుంటే ఎలా ఉంటుంది, అయినా చదువుకోవచ్చు, చదువుకుంటే బాగుంటుంది ఒక థాట్ వచ్చేసింది. సరే బస్సు దిగానే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంతకీ వెళ్ళిన పని జరగలేదు. మా బ్రదర్ని కలవాలి, మరో బ్రదర్ని కలవలేదు. ఆయన ఎక్కడో నేను ఎక్కడో అయిపోయాం. మళ్ళీ వెనక్కి వచ్చేసానండి, ఎక్కేస్తున్నాను. ఆ రోజు ట్రైన్ ఎక్కుతున్నాను, విశాఖపట్నం టు విజయవాడ సాయంత్రం. అయితే అది ఏ టైం అంటే సమ్మరు ఆంధ్ర యూనివర్సిటీ సెలవులు ఇచ్చేశారు, స్టూడెంట్స్ అందరూ ఎక్కేస్తున్నారు ట్రైను. సో ఆ ట్రైన్, నేను ఎక్కిన ట్రైన్ నిండా అంతా స్టూడెంట్లే. వీళ్ళెవరో యూనివర్సిటీ స్టూడెంట్లు వెకేషన్స్కి వెళ్తున్నారు. వాళ్ళు కొంచెం నా ఏజ్ గ్రూప్ మీద కొద్దిగా ఎక్కువ ఉంటారు, డిఫరెన్స్ తెలియదులేండి. నేను 5'8" పొడవు బాగానే ఉండేవాడిని, పర్సనాలిటీ బాగానే ఉండేవాడిని కాబట్టి చూస్తే అనిపిస్తుంది కుర్రవాడు, కాలేజ్ కుర్రవాడు, యూనివర్సిటీ కుర్రవాడు కూడా అనిపిస్తుంది. సరే అక్కడ ఏం జరిగిందన్నది ఆ బోగిలో ఎక్కిన తర్వాత, కంపార్ట్మెంట్లో కూర్చున్న తర్వాత అక్కడ ఏం జరిగి ఉంటుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. అక్కడ ఇంకా మరింత 4 రెట్లు, ఇప్పుడు బస్సులో ఎక్కిన కాలేజ్ స్టూడెంట్స్ కంటే కూడా యూనివర్సిటీ వాళ్ళ మరింత కోలాహలం. వాళ్ళు ఏంటంటే నా పక్కన కూర్చున్న అబ్బాయి కూడా, నా పక్కన కూర్చున్న వాళ్ళు, ఆ ఎదురుగా కూర్చున్న వాళ్ళు అంతా యూనివర్సిటీ స్టూడెంట్స్ పిల్లలే. ఇంకా ఇంకో పక్కన కూడా ఎవరో ఉన్నారు, ఒక పెద్ద ఆయన. వాళ్ళ మాటలు ఏవో కొంచెం నేను పార్టిసిపేట్ చేశానో లేదో గుర్తులేదు. అయితే ఒక ఆయన, మీరేంటి, పెద్ద ఆయనే, మీరేంటి యూనివర్సిటీలో చదువుతున్నారా, ఏం చదువుతున్నారు అన్నాడు. నాకు ఏం చెప్పాలి, నేను యూనివర్సిటీలో చదవట్లేదు కదా, 8th క్లాసు. లేదండి నేను యూనివర్సిటీలో కాదు, నేను వేరే పని మీద వచ్చాను అని చెప్పాను. సరే అయిపోయింది. లోపల ఆ గిల్టీ ఫీలింగ్ మరింత ఎక్కువైంది. ఎట్లా అంటే, అంతేకాదు, ట్రైన్ ఎక్కేటప్పుడు రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ దగ్గర ఎవరో ఒక ఆయన కూర్చుని ఉంటే జనాలు అడుగుతున్నారు ఎంక్వైరీ అదేంటి ఇదేంటని. ఆ ఎంక్వైరీ అబ్బాయి కూడా అంతా ఇంగ్లీష్లో మాట్లాడేస్తున్నాడు, ఎంక్వైరీ చెప్పేవాడు. 1974లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే కొంతమందికి ఇబ్బందిగా కూడా అనిపించింది. ఒక ఆయన ఎవరో కామెంట్ కూడా చేశాడు, అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారేంటి, తెలుగులో మాట్లాడినాను. అతను ఇంగ్లీష్లో జవాబులు చెప్తున్నాడు. మరి ఏంటో ఆ స్టైల్, అయితే ఇవన్నీ నా కోసం సృష్టించారేమో ఇవన్నీ, ఆ సీన్లన్నీ కూడా అని అనిపిస్తుంది తలుచుకుంటే. సరే అక్కడ ఒకసారి ఫీల్ అయింది, ఇంగ్లీషు అంతా, ప్రపంచం అంతా ఇంగ్లీషు, నాకు ఇంగ్లీష్ రాదనే ఫీలింగు. యూనివర్సిటీ వాళ్ళతోటి ప్రయాణం చేశాను. అయితే అక్కడ ఎక్కడైతే ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ఏంటి, బస్సు ఎక్కితే కృష్ణా కాలేజీ పిల్లలు వాళ్ళ ఇది, తర్వాత యూనివర్సిటీ, అంటే అక్కడి నుంచి మైండ్లో ఎట్లాంటి ఐడియాలు రావటం మొదలుపెట్టినాయి అంటే, నేను చదువుకుంటే ఎలా ఉంటుంది, నేను చదువుకుంటే బాగుంటుంది, ఇప్పుడు అయినా చదువుకోవచ్చా, చదువుకోగలనా, అయినా మించిపోయింది ఏముంది, పర్లేదు, ఇంకా కొద్దిగా ఏజ్ ఎక్కువగా అయితే అయింది, అయినా చదువుకుంటే బాగుంటుంది, నేను చదువుకోవాలి, నాకు ఇంగ్లీష్ రావాలి, చదువుకోవాలి, నేను చదువుకుంటాననే ఆలోచన ఎట్లా వచ్చిందంటే, విశాఖపట్నం నుంచి నేను విజయవాడ వచ్చేటప్పటికి
అంటే యూనివర్సిటీ పిల్లలతోటి ఇంటరాక్ట్ అవ్వటం, ఏం చదువుతున్నారు, మీరేం చదువుతున్నారు, ఎట్లాగా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్లున్నాను. వాళ్ళు ఏదో డిగ్రీలు ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కదా, యూనివర్సిటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కదా, వాళ్ళు చెప్పటం అవి యూనివర్సిటీ మాట్లాడు వినటం. ఫైనల్గా నేను విశాఖపట్నం నుంచి విజయవాడ ట్రైన్లో చేరుకునేటప్పటికి నేను యూనివర్సిటీలో జాయిన్ అయిపోయాను. వలదన్న వినది మనసు, కలనైన నిన్నే తలచు అనే ఏదో పాట ఉంది. అలాగే నా మైండ్ అంతా ఫుల్గా ఎట్లా అయిపోయిందంటే, నేను మెట్రికులేషన్ కట్టేసినట్టు. అప్పుడు మెట్రికులేషన్ ఉండేది యూనివర్సిటీ లెవెల్లో, ఎందుకంటే ప్రైవేట్కి కట్టడం అంటే మెట్రికులేషనే. స్కూల్ లెవెల్ లేదు కదా, డిస్కంటిన్యూడ్ కదా, వాళ్ళంతా మెట్రిక్ కట్టేవారు. నేను మెట్రికులేషన్ కట్టినట్టు మెట్రికులేషన్ తర్వాత కాలేజ్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషను యూనివర్సిటీ. ఈ స్టేజెస్ అన్నీ అయిపోయినాయి. ఐ విజువలైజ్డ్, ఐ సా ద డ్రీమ్. అంత ఎలా ఆలోచించానంటే ఇంకా అక్కడ ఉండిపోయానంటే, నేను వర్చువల్గా నేను యూనివర్సిటీలో జాయిన్ అయిపోయాను. అంటే యూనివర్సిటీలో జాయిన్ అయిపోవటాన్ని ఒక పూటలో చూసేసాను, అంత పిక్చర్ ఒక పూట, రోజు 2 రోజుల్లో. ఆ తర్వాత ఇంకంతా దాని గురించి ఆలోచించడం. నేను చదువుకుంటే ఎలా ఉంటుంది, చదువుకుంటే అక్కడ ఎలా ఉంటుంది, కాలేజ్ ఎలా ఉంటుంది, కాలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వస్తుంది, ఈ రకమైన, అంటే ఐ లివ్డ్ ఇన్ ఇట్. అది వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను, ఒక డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళిపోయాను. అంటే ఆ డ్రీమ్ వరల్డ్ ఎంతగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, బయటికి రావడానికి సుతరామ ఇష్టం లేకపోవడం, అక్కడే ఉండటం. అలా ఆలోచిస్తూ నో మ్యాటర్ వాట్, ఏమైనా కానీ చదువుకోవాలి, ఎట్లా చదువుకోవాలి, అయితే ఏం చేయాలి, ఇంట్లో మా అమ్మకి చెప్పాలి, లేకపోతే నాన్నకి చెప్పాలి, అట్లా చెప్పాలా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, సమ్హౌ ఐ హ్యావ్ టు డూ ఇట్ ఎనీవే. నాకు అది కావాల్సిందే. చిన్నపిల్లలు చూసారా, ఏదైనా బొమ్మ ఏదైనా ఉంటుంది అనుకోండి, మంకు పెడతారు, నాకు అది కావాల్సిందే అని. నో మ్యాటర్ వాట్, వదిలిపెట్టరు కదా. హౌ దే గెట్ ఇట్ ఇర్రెలవెంట్. ఐ వాంట్ ఇట్ అండ్ ఐ వాంట్ టు గెట్ ఇట్. సో చివరికి ఫుల్ అబ్సార్బ్డ్ అయిపోయాను, లోపల లీనమైపోయాను. ఆ పిక్చరు యూనివర్సిటీకి వెళ్ళటం, కాలేజీ లైఫ్, ఆ లైఫ్ ఈ లైఫ్ అంతా పిక్చరు. సినిమాల్లో వాటిలో కూడా చూస్తుంటాం కదా, కాలేజీలో చూపిస్తుంటారు కదా, కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు అట్లా ఆ టైపు. సరే, ఫైనల్ ఐ కేమ్ హోమ్. ఇంతలోకి మా బ్రదర్ కూడా వచ్చాడు, ఆయనంతటా ఆయనే. ఇంటికి రాగానే ఫస్ట్ మీటు ఏం చెప్పాడంటే, ఒరేయ్ నువ్వు మెట్రికులేషన్ కట్టు ప్రైవేట్గా, మెట్రికులేషన్ అయిపోతే ఉద్యోగం వస్తుంది, ఎక్కడో వేస్తాను నేను అన్నాడు. నువ్వు మెట్రికులేషన్ కట్టు, జాయిన్ అవ్వు, మెట్రికులేషన్ పాస్ అయితే నీకు ఉద్యోగం ఏదైనా వస్తుంది, చూద్దాం, వేయిస్తాం అన్నాడు. చూసారు ఏం జరిగిందో అక్కడ. నా విజను, నా పవరు, నేను విజువలైజ్ చేసింది, నేను మళ్ళీ చదువుకుంటాను, ఎందుకంటే నేను చదవను పొండి అని చెప్పిన వాడిని కదా, మొండిగా బండగా. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చదువుకుంటానంటే నిజానికి కొంచెం అప్సైడ్గా ఉంటుంది, కొంచెం వయసు కూడా పెరిగింది కదా. ఎట్లా చెప్పాలి, ఎట్లా కన్విన్స్ చేయాలి, మా నాన్నని కన్విన్స్ చేయటం కాదు కానీ అమ్మని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే తల్లి హృదయం నవనీతం, తల్లి మహాతల్లి. ఎవరికైతే తల్లిదండ్రులు ఉన్నారో, ఎక్కువ కాలం బ్రతుకున్నారో, వాళ్ళంతా ధన్యజీవులు, అదృష్టవంతులు. కొందరికైతే వీళ్ళు ముసలోళ్ళు అయ్యే వరకు వాళ్ళు బతుకుంటారు, ఎంత అదృష్టవంతులు. కానీ కొంతమందికి అదృష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళు వేరుగా ఉంటారు, తల్లిదండ్రులను ఎక్కడో పెడతారు. బ్యాడ్ లక్. తల్లే కదా. ఇలా అనుకుంటూ మా అమ్మని కన్విన్స్ చేయాలి, మా అమ్మకే చెప్పాలి అనుకుంటూ వచ్చేటప్పటికి ఎవరు చెప్పకల్లా ఆయనే కాకల కార్యం గంధర్వ తీర్చారని మా బ్రదరే, పెద్ద బ్రదరు అందరికి ఇంట్లో, ఆయనే చెప్పేశాడు మెట్రిక్ కట్టమని. ఆయనే మెట్రిక్ కట్టమని చెప్పాడు. మా ఫాదరు హ్యాజ్ నో ఆప్షన్. ఓకే దెన్ మా ఫాదరే ఓకే చేస్తాడు. ఇక మా మదర్తో పనే లేదు. అంటే నేనేమి ఎవరిని అడగలేదు, వాళ్ళంతటి వాళ్ళే చెప్పారు మెట్రిక్ కట్టమని. అయితే ప్రైవేట్గా చదువు అంటే ప్రైవేట్ చదవటానికి కుదరదు కదా అని చెప్పి ట్యూషన్ చదవాలి కదా. నేను ట్యూషన్ చదువుతానంటే సరే ట్యూషన్ ఎక్కడ, నేను ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి ఉంటాను. ఒక ముసలాయన అంటే ఆయన తెల్లవారుజామున 3:30కి లేచి సంధ్యావందనం వచ్చేసి అంత ధ్యానం అదన్నీ చేసి కూర్చునే మనిషి. 80 సంవత్సరాల వయసు అప్పుడు ఆయనకి.
రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఆయన ఏదో ట్యూటోరియల్ నడుపుతున్నాడు. చాలామందిని అడిగితే మెట్రిక్ ఇప్పుడు కష్టం, నీకేమి రాదు కదా, 2 ఏళ్ళు పడుతుంది 3 ఏళ్ళు పడుతుంది అన్నారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు భరించగలనా నేను? నాకు వెంటనే అయిపోవాలి కదా, వెంటనే మెట్రిక్ అయిపోవాలి, వెంటనే కాలేజీలో చేరిపోవాలి, వెంటనే యూనివర్సిటీకి వెళ్ళిపోవాలి. ఇవన్నీ 8 సంవత్సరాల పిక్చరు అంతా ఒక 8 రోజుల్లో 5 రోజుల్లో చూసేశాను కదా. కంగారు, ఆరాటం. అయితే ఆయన ఫైనల్గా, అంటే స్టూడెంట్ కూడా పెద్దగా లేరు, మరి ఏమిటి జరిగింది అనేది, ఓకే కట్టొచ్చు, కట్టిద్దాం అన్నాడు. అయ్యి బాబోయ్, నాకు ఒకటి దొరికాడా బాబు మాస్టర్ అనుకున్నా. అయితే జోక్ ఏంటంటే యూనివర్సిటీకి కట్టడానికి లేట్ ఫీజు అయిపోయింది, టైం అయిపోయింది. జూన్ జూలై అయితే నేను ఆగస్టా అప్పటికి ఆగస్ట్ నెల అయితే లేట్ ఫీజుతో కట్టొచ్చులే, ఏదో తెలిసిన ఉన్నాడు, చెప్పిస్తాను, సెనేట్ మెంబరు సిండికేట్ మెంబర్ ఏదో చెప్పాడు, మొత్తానికి ఫీజు 150 రూపాయలు 100 రూపాయలు ఫీజు కట్టించేసాడు. రా రేపటి నుంచి అన్నాడు. సరే వెళ్ళిపోయాను. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇక చెప్పడం చాలా కష్టం. షార్ట్ కట్, నాకైతే కూడికలు తీసివేతలు గుణకారాలు కూడా మర్చిపోయాను. 8వ తరగతి చదివాను కానీ అన్నీ మర్చిపోయాను. మా బ్రదర్, మా తమ్ముడు ఉండేవాడు, వాడి దగ్గర నేర్చుకునేవాడు నేను కూడికలు గుణకారాలు భాగాహారాలు. అది నా పరిస్థితి. తెలుగు చదవటం ధారాళంగా వచ్చు, తెలుగు చక్కగా చదవటం వచ్చు, ఎందుకంటే తెలుగు బాగానే వచ్చు. ఇంగ్లీషు కూడా కొద్దిగా పర్వాలేదు చదవగలను, అది పరిస్థితి. ఇంగ్లీష్ కొద్దిగా చదవగలను, అది నా పరిస్థితి. అంతకుమించి ఇంకేమి రాదు నాకు. ఆగస్టు నుంచి మార్చి ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పక్కన పెట్టండి. ఐ పాస్ ఇన్ ద ఫస్ట్ క్లాస్. హిస్టరీ, సివిక్స్, నేను చదివిన గ్రూప్ ఏంటంటే హిస్టరీ, సివిక్స్. సైన్స్ నువ్వు వల్ల కాదురా బాబు, మ్యాథమెటిక్స్ అని చెప్పాడు. ఓకే, హిస్టరీ, సివిక్స్ స్పెషలైజేషను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. మ్యాథమెటిక్స్లో 95, 95 అవుట్ ఆఫ్ 100 ఫస్ట్ క్లాసు. ఆయన చూసి చాలా కంగారు పడిపోయి, మాస్టర్ గారు నువ్వేదో సెకండ్ క్లాస్ వరకు పాస్ అవుతావని అనుకున్నానురా. చాలా ఆయన విస్తుపోయాడు ఆయనే. అయితే విశేషం ఏంటంటే అది ఎమర్జెన్సీ టైము. అక్కడ ఆ ట్యూటోరియల్లో అందరూ తప్పారు, ఒక్కడు కూడా పాస్ అవ్వలేదు. నేను ఒక్కడనే పాస్ అయ్యాను ఫస్ట్ క్లాస్లో. ఆ తర్వాత కాలేజీలో చేరటానికి ఉద్యోగం చూసుకో అంటున్నారు ఇంట్లో. కొంచెం అక్కడ మళ్ళీ నేనేమో నా ప్లాన్ ఏమో ఎక్కడికో ఉంది, వాళ్ళకేం తెలుసు ఇంట్లో వాళ్ళకి. సరే మొత్తానికి ఇక్కడ పరిస్థితులు, ఫాదర్ వాళ్ళు ఏదైనా ఉద్యోగం చూసుకో, చిన్న ఉద్యోగం ఏదో చేసుకో అన్నట్టుగా చెప్తుంటే మెల్లిగా మా మదరు, వాట్ మోటివేటెడ్ మై మదర్, ఐ డోంట్ నో. మై మదర్ వాజ్ ద ఓన్లీ పర్సన్ టు సపోర్ట్ మీ టు జాయిన్ ఏ కాలేజ్. లేడీస్ పట్టుకుంటే అయిపోతుంది కదా అది. ఫైనల్గా మా ఫాదర్ చేయలేకపోయారు. సరే కాలేజీలో జాయిన్ అయిపోయాను. కాలేజీలో జాయిన్ అయిపోయిన తర్వాత అంటే పరిస్థితులు అన్నీ అట్లా దే ఫైండ్ ప్లేస్. మనకు అనుకూలంగా ఆటోమేటిక్గా అయిపోతాయి, అన్నీ అలా అయిపోతాయి. వన్స్ వీ టేక్ ఎ డెసిషన్, వన్స్ వీ సీ సంథింగ్ టు బి డన్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. అది జరుగుతుంది అక్కడ. కాలేజీలో నాకు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అని అప్పుడు ఆ రోజుల్లో 850 ఎంతో సంవత్సరానికి వచ్చింది నేషనల్ మెరిట్ స్కాలర్షిప్. 2 సంవత్సరాలు. కాలేజ్ ఫీజు కంటే ఎక్కువ అది. కాలేజ్ ఫీజు అంతా 300 ఎంతో ఉండేది సంవత్సరానికి. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, కాలేజ్ ఫస్ట్. మళ్ళీ డిగ్రీ జాయిన్ అయిపోయాను, కాలేజ్ ఫస్ట్. ఇంకా అప్పటికి వచ్చేటప్పటికి నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు చదవద్దు, ఉండొద్దు, అది చేస్తా ఇచ్చేస్తావా అని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫైన్ ప్రింట్. యూనివర్సిటీ డిగ్రీలో కూడా అలాగే వచ్చినాయి స్కాలర్షిప్లు. 2 సంవత్సరాలు స్పెషల్ హిందీ స్కాలర్షిప్ వచ్చింది. అదైతే సంవత్సరానికి 1200 వచ్చింది ఆ రోజుల్లో, 1980s, 80s. ఆ తర్వాత నాకు యూనివర్సిటీలో ర్యాంక్ కూడా వచ్చింది, 11th అనుకుంటా. స్ట్రైట్ అవే ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేసేసాను. ఓపెన్ కాంపిటీషను, రిజర్వేషన్ లేదు. అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్కి అయితే కొంచెం ఈజీగా ఉండేది, అది పెద్ద కష్టం లేండి. యూనివర్సిటీ లెవెల్లో అప్పుడు మెరిట్ మీద సీట్లు వచ్చేవి. రిజర్వేషన్ వాళ్ళకు కూడా చాలా కాంపిటీషన్ ఉండేది. నాకు రిజర్వేషను లేదు, ఓపెన్ కాంపిటీషను, అయినా ఇబ్బంది లేదు. నాకు వచ్చిన మంచి పర్సంటేజ్ వచ్చింది, చాలా మంచి పర్సంటేజ్ వచ్చింది. యూనివర్సిటీ ర్యాంక్ కూడా అన్నది 11th ర్యాంకు. ఓపెన్ కాంపిటీషన్ డైరెక్ట్గా సీటు కూడా వచ్చేసింది.
యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసేసాను. సో నా మోస్ట్ ఎంజాయబుల్ లైఫ్ పీరియడ్ గురించి చెప్పాలంటే కాలేజీ కంటే కూడా ఆంధ్ర యూనివర్సిటీ. ఐ వాజ్ దేర్ ఇన్ ద క్యాంపస్ ఫర్ 4 years. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో నేను రియలీ అది ఎట్లాంటిదంటే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ మై లైఫ్. సో రేర్ ఆపర్చునిటీ యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళి యూనివర్సిటీ క్యాంపస్లో ఉండి యూనివర్సిటీ క్యాంపస్లోనే చదువుకోవటం. ఆల్ దిస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ మై విజన్, బికాజ్ ఆఫ్ మై డ్రీమ్. ఇదంతా ఎందుకంటే నేను చెప్పేది, నేను అనుకున్నాను, బలీయంగా గాఢంగా కోరుకున్నాను, నేను దాన్ని విజువలైజ్ చేశాను. అది లేకుండా నేను ఉండలేను, అది నాకు కావాల్సిందే, ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు నాకు. అలాంటి అంత బలీయంగా నేను కోరుకున్నది, నేను పిక్చరైజ్ చేసింది, ఇక్కడ చూసింది, అది అయిపోయింది. ఇట్ ఈస్ ఎ సర్ప్రైజ్ టు సో మెనీ పీపుల్. నా కాంటెంపరీ పిల్లలు, కుర్రవాళ్ళు, మా వీధిలో అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు చాలామంది స్కూల్ ఫైనల్ కూడా కంప్లీట్ చేయలేదు, కాలేజీలకు వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ, ఆ పని చేసుకుని ఉన్నారు. నా కాంటెంపరీస్ అట్లా తీసుకుంటే నేను వాళ్ళందరికీ సర్ప్రైజే. మా రిలేటివ్స్కి వీడేంటి ఇట్లా ఉండుండి మానేసి ఉండుండి మళ్ళీ చదువుని మొదలుపెట్టి ఈ లెవెల్కి ఇంత లెవెల్కి వెళ్ళిపోయాడు, ఇలా వెళ్ళిపోయాడని. ప్రాప్తం ఉన్న చోట ఫలమెట్టుల పోవురా ఏదో ఉంటుంది, ఫలమేల పోవురా ఏదో విశ్వదాభిరామ్ వినరవేమని వేమన్ గారు పద్యం ఉంది. ప్రాప్తం ఉన్న చోట ప్రాప్తం, దీన్ని ప్రాప్తం అంటామా మరి ఏమంటామో నాకు తెలియదు, కానీ ఐ గాట్ ఇట్. సో ఈరోజు మీ ముందు ఉన్నాను, మీతో మాట్లాడుతున్నాను అంటే దీని వెనుక ఎంతోమంది సపోర్టు, సహకారం, ఇంకోటి అబౌవ్ ఆల్ అఫ్ కోర్స్ మై పేరెంట్స్, నో డౌట్, మై పేరెంట్స్ అండ్ అదర్స్, మై రిలేటివ్స్, బ్రదర్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. అలాగే టీచర్సు అందరూ, ముఖ్యంగా మెట్రికులేషన్లో నాకు నన్ను చేర్చుకున్నటువంటి ఆయన మహానుభావుడు, 80 సంవత్సరాల ఆయన, ఉదయం సంధ్య 4 గంటలు లేచి సంధ్య వార్చి లేచి చక్కగా పూజలు పునస్కారాలు చేసుకుని వచ్చి కూర్చునేవాడు. రోజు తలార స్నానం చేసేవాడు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నది ఎటిక్వేట్స్ కానీ, మేనర్స్ కానీ, ఇంకోటి కానీ ఎన్నెన్నో కథలు చెప్పాడు. పాఠాలు చెప్పేదానికంటే కథలు ఎక్కువ చెప్పాడు. కొన్ని ఎటిక్వేట్స్ నేర్పేవాడు. అవన్నీ అలా నాకు ఎందుకు అంటే నాకు ఒక రకమైనటువంటి మెంటర్షిప్ లాగా అక్కడ ఒక గైడెన్స్. ఆ తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను రోజు తలస్నానం చేస్తాను. మెట్రికులేషన్లో ఆ రోజు ఆయన్ని చూసి నేర్చుకున్నటువంటి ఇది రోజు తలస్నానం చేయటం అనేది ఇప్పటి వరకు నేను రోజు తలస్నానం చేస్తాను. తలస్నానం మామూలు స్నానం చేయను, నేను ఎప్పుడు చేయలే. నార్త్లో అయితే న్యాచురల్గానే తలస్నానమే చేస్తారు వీళ్ళంతా. తలను వదిలేసి స్నానం చేయరు నార్త్లో. ఎట్ ది మోస్ట్ బీహారు, యూపీలో కొంతమంది ఏం చేస్తారంటే అర్ధ స్నానం చేస్తారు. అర్ధ స్నానం అంటే ఇంతవరకు తల వరకే చేస్తారు స్నానం, అంత టైం లేకపోతే ఇంతవరకే చేస్తారు, కానీ ఈ బాడీ చేయరు కొంతమంది. అది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నా కోసం సృష్టించబడినవా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. సో ఐ గాట్ ఇట్. హౌ ఐ గాట్ ఇట్, దట్ ఈజ్ పవర్ ఆఫ్ విజువలైజేషన్. అట్లా లైఫ్లో ఇట్లా చాలా సందర్భాల్లో చాలా వచ్చుంటాయి, చిన్న చితగా మనం కోరుకున్నది మనం విజువలైజ్ చేసింది. అవన్నీ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకోండి, అప్రస్తుతం అనుకోండి. ఇప్పుడు చూడండి లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్. ఆల్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ది పవర్ ఆఫ్ విజువలైజేషన్. నేను ఏదైతే ఎలా అయితే పిక్చరైజ్ చేశానో, చూసుకున్నానో, కోరుకున్నానో సరిగ్గా అలాగే జరిగింది. బట్ ఇట్ టుక్ టైం. చూసారా, యూనివర్సిటీలో వెంటనే వెళ్ళిపోలేదు. 1974 నుంచి నేను యూనివర్సిటీలో జాయిన్ అయింది ఎప్పుడు 1981. 7 years. ఇట్ టుక్ 7 years, బట్ ఇట్ హ్యాపెండ్. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. మనం కోరుకున్నది, కావాలనుకున్నది, అనుకున్నది దానికి అవటానికి టైం పడుతుంది, కానీ అవుతుంది. సో ఒక్కోసారి బ్యాడ్ థింగ్స్ కూడా అయిపోతాయి. మీరు అంత క్లియర్గా పిక్చరైజ్ చేసినప్పుడు మంచి అయినా చెడైనా అయిపోద్ది. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి ఆ విచక్షణ ఉండదు. గుడ్ థింగా, బ్యాడ్ థింగా, ఇది రేషనలా, ఇర్రేషనలా, ఇది జరగకూడదా, జరిగేదా, మర్డర్లు అవి పెద్దవి జరిగిపోతుంటాయి. ఎట్లా జరుగుతుంటాయి? అది సంబడి విజువలైజ్, సంబడి హ్యాడ్ ఏ ప్లాన్. అండ్ పెద్ద బ్యాంక్ రాబరీస్ ఎలా జరుగుతాయో కరెక్ట్గా విజువలైజ్ చేసి, ప్లాన్ చేసి
చేసేస్తుంటారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను. సింకింగ్ ఆఫ్ ది టైటానిక్ సినిమా చూస్తుంటారు కదా చాలామంది. టైటానిక్ చాలా ఫేమస్ సినిమా, ఇంగ్లీష్ మూవీ. అది ఎప్పుడు యాక్చువల్గా అది టైటానిక్ జరిగిన స్టోరీయే కదా. 1912 ఏప్రిల్ 15 అర్ధరాత్రి 14-15 మధ్యన అది మునిగిపోతుంది. అది అన్సింకబుల్, చాలా వెల్ డిజైన్డ్. ఎంత గొప్పగా డిజైన్ చేసిందంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్కి పనికొచ్చేది, లగ్జరీ కోచ్ లాంటిది. అది ఎలాంటిదంటే గొప్ప క్రూజ్ షిప్. దానిలో అంత ఎవ్రీథింగ్ వెల్ పర్ఫెక్టెడ్, అంత గొప్పగా బిల్డ్ చేశారు దాన్ని, ప్రెస్టీజియస్. అని మునిగిపోయింది. అంత గొప్పది అన్సింకబుల్ షిప్ అన్నారు దాన్ని, అయినా కానీ మునిగిపోయింది కదా. అది యాక్చువల్గా దేర్ వాజ్ ఏ బుక్ కాల్డ్ నోవెలా ఫ్యూటిలిటీ. ఇది నోవెలా ఫ్యూటిలిటీ అనే ఒక నవల అమెరికన్ రైటరు, అమెరికన్ సీమన్, సముద్రయానంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మోర్గాన్ రాబర్ట్సన్ అని ఈ మోర్గాన్ రాబర్ట్సన్ అని ఆయన షిప్పుల్లో వాటిలో సెయిలర్ అనమాట, గ్రేట్ సెయిలర్. అంత ఇంజనీరింగ్ డిజైన్స్ అంతా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన ఒక నవల రాశాడు, నోవెలా ఫ్యూటిలిటీ అని, 1898. తర్వాత 1912లో ఈ షిప్ మునిగిపోయింది. సుమారుగా 14 సంవత్సరాలు. అంటే ఇతను ఈ నవల కరెక్ట్గా ఇలాగే రాశాడు. షిప్ బిల్డింగు స్ట్రక్చర్ కూడా ఇలాగే ఆయన వర్ణించినట్టే ఉంది. రాత్రిపూట మునగటం సిమిలరు, తర్వాత ఐస్బర్గ్ని కొట్టడం సిమిలరు. ఆయన నవల్లో ఏవైతే రాశాడో, ఎలా రాశాడో ఆల్మోస్ట్ మెటిక్యులస్ డీటెయిల్స్లో అలాగే 14 సంవత్సరాల తర్వాత షిప్ మునిగిపోయింది. ఆయన కేవలం నవల రాశాడు, కాల్పనికంగా. అంటే ఆ నవల రాసేటప్పుడు ఆయన ఎంతగా అబ్జర్వ్ అయిపోయి పిక్చరైజ్ చేసి, అందులో సెయిలింగ్ సీమన్ కదా, సెయిలర్ కదా, ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది షిప్పుల విషయంలో, వాటి విషయంలో. డిజైనింగు, ఇంజనీరింగ్ డిజైన్ అంతా తెలుసు ఆయనకి. అందులో అబ్జర్వ్ అయిపోయి, లీనమైపోయి ఎలా అయితే రాశాడో, ఎట్లయితే అంత పిక్చర్లో రాశాడో, కరెక్ట్గా 14 సంవత్సరాల తర్వాత అలాంటిది ఒక షిప్ తయారవటం. ఆ షిప్ కరెక్ట్గా ఎలా రాశాడో అలా వెళ్ళి, దాదాపు అదే ఏరియా అనుకుంటా, నాకు గుర్తులేదు. మీరు రీసెర్చ్ చేయాలంటే కావాలంటే చేయండి, చూడండి, సిమిలారిటీస్ మీకు కనబడతాయి. అక్కడికి వెళ్ళి మునిగిపోయింది అది షిప్ 14 సంవత్సరాల తర్వాత. అలాంటి షిప్పే రూపకల్పన జరిగింది. ఎవరో తయారు చేశారు ఆ షిప్ని, వదిలారు, ముంచేశారు, మునిగిపోయింది. చూసారా, ఒక నవల రచయిత పిక్చరైజ్ చేసి రాసినటువంటి నవల అది నిజంగానే అయిపోయింది. తర్వాత ఆయన ఏదో భవిష్యత్ ద్రష్ట, క్లియర్ వాయింట్, అది ఇది అని చెప్పి అంటే నాన్ సెన్స్, అదేం కాదు. అదేం కాదు, నిజంగా క్లియర్ వాయింట్ కాదు. జరగబోయేదాన్ని ఊహించి రాయలే ఆయన ఊహించాడు, పిక్చరైజ్ చేశాడు. ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా రాస్తాను, ఇలా ముంచుతాను షిప్ని అనుకున్నాడు. ఆయన ముంచుతానని తయారు చేసినటువంటి స్టోరీ యాక్చువల్గా మునిగేసింది కొన్నాళ్ళ తర్వాత. అతను ఏదైతే విజువలైజ్ చేశాడో నవల్లో, అది యాక్చువల్గా అక్కడ జరిగిపోయింది. అంతే తప్ప ఆయన భవిష్యత్ దృష్టిగా ఆయనకి ఏదో ఇంట్యూషన్ ఉండి వచ్చి రాయలేదు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవర్ ఆఫ్ విజువలైజేషన్. ఇప్పుడు చూసారు, ఇంగ్లీష్ సినిమాలు నాకు చూడాలంటే భయం చాలా వరకు. ఎందుకంటే ఇంగ్లీష్ సినిమాలన్నీ వారు, విధ్వంసం, తర్వాత ఎలియన్స్. ఈ మధ్యన అయితే ఎలియన్స్ వచ్చేసి కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు అనే పిక్చర్లు తీస్తున్నారు. చాలా క్రియేటివ్గా తీస్తారు. నా బాధ ఏంటంటే ఎంత క్రియేటివ్గా తీస్తుంటే పిక్చర్లు అలా నిజంగానే అలా అయిపోతుందేమో అని భయం నాకు. కరోనా వైరస్ కూడా చూసారు, ఏదో తమిళలోనో తెలుగులోనో ఏదో సినిమా వచ్చింది అలాంటిదే. అందులో సినిమాల గురించి చెప్తుంటాడు, ఇది ఇలా చేస్తారు, అలా చేస్తారు వాళ్ళని, చైనా వాళ్ళు అలా చేస్తున్నారంటే నిజంగా చైనా నుంచే వచ్చింది కరోనా వైరస్. సినిమా కూడా ఏదో ఉంది, నేను ఎక్కడో చూశాను, నేను ఏదో చిన్న పార్ట్ చూశాను వాట్సాప్లో. అందులో కూడా అతను చెప్తుంటాడు, చైనా వాళ్ళు ఇలా చేశారు, ఇండియా మీద ఇలా ప్రయోగిస్తున్నారు అని. యాక్చువల్గా అది ప్రపంచం మీదే వచ్చేసింది, ప్రపంచానికే వచ్చేసింది, ఇండియాకి రాలేదు. అంటే చూసారా సిమిలారిటీ. అది ఇంక్లూజివ్గా రావటం అని నేను అనుకోను. అదేంటంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసింది అక్కడ అవుతుంది. దిస్ ఈజ్ ఎ న్యాచురల్ వే ఆఫ్ విజువలైజేషన్. వెన్ వీ నీడ్ సంథింగ్
వెన్ వీ వాంట్ టు గెట్ సంథింగ్ బ్యాడ్లీ వీ నీడ్ ఇట్, వీ కాంట్ లివ్ వితౌట్ ఇట్ అండ్ వీ పిక్చరైజ్ ఇట్, వీ వాంట్ ఇట్, ఈ ఐసా హో ఐసా అలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుందనే ఆలోచన మైండ్లో ఫుల్గా వచ్చేసినప్పుడు, ఆ పిక్చర్ని మనం చూడగలిగినప్పుడు ఇక్కడి నుంచి ఆ పిక్చర్ యాజ్ ఇట్ ఈస్గా అలా అయిపోద్ది. 8th క్లాస్ ఫెయిల్డ్ యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళిపోవటానికి ఏంటి, ఏం లేదు, సింపుల్గా విజనే, పవర్ ఆఫ్ విజువలైజేషనే. చిన్నదైనా పెద్దదైనా, ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం, బట్ ఇట్ హ్యాపెన్స్. ఐఎమ్ ఏ లివింగ్ ఎగ్జాంపుల్. ఓకే అండి, ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.